అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఒక భారీ శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్ 1న ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బుని ఆగస్టు 31నే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ కీలక నిర్ణయం ప్రకారమే రేపటి రోజున అనగా రేపటి రోజు 31వ తారీఖున ప్రతి సచివాలయ సిబ్బంది ప్రతి 50 పెన్షన్లకు ఒక సచివాలయ సిబ్బంది వచ్చి ఉదయం 6 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకి సెప్టెంబర్ 1ని కాకుండా ఒక రోజు ముందుగానే ఈ డబ్బు మీరు తీసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి మీకు ఒక మంచి భారీ శుభవార్తగానే చెప్పుకోవాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు రేపటి రోజున మీ ఇంటి దగ్గరికే రేపు ఉదయం 6 గంటలకు ఒక మీకు కేటాయించినటువంటి సచివాలయ సిబ్బంది వచ్చి మీకు ఈ పెన్షన్ డబ్బుని మీ చేతుల్లో పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే సుమారు ఆంధ్రప్రదేశ్లో 65 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారమే ఆ జీవోలో కూడా రేపటి రోజున అంటే ఆగస్టు 31వ రోజునే 90% పైగా పెన్షన్దారులను కంప్లీట్ చేయాలంటే పెన్షన్దారులకి ఈ డబ్బు అందచేయాలని 90% పైన ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం కూడా సచివాలయ సిబ్బందులకు ఒక జీవోని విడుదల చేయడం జరిగినది సపరేట్గా. ఇక మిగిలినటువంటి ఒక 10% పెన్షన్దారులకి ఖచ్చితంగా 2వ తారీఖున అంటే సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం కాబట్టి సెప్టెంబర్ 2న తిరిగి ఈ 10% పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఖచ్చితంగా సెప్టెంబర్ 2 నాటికి పూర్తి స్థాయిలో అంటే 100% పెన్షన్దారులకు ఈ డబ్బు అందచేయాలని కూడా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అలాగే గ్రామ వార్డు సచివాలయాలకి సపరేట్గా ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అందువలన ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్ డబ్బు పెన్షన్దారులు పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక మంచి భారీ శుభవార్త అని చెప్పాలి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటే దాన్ని నొక్కడం మరవకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే పెన్షన్దారులకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ విషయాన్ని వారు తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ.